హాయ్ అండి. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా అందరిని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండి. సారీ అండి వీడియో కొంచెం లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. కొంచెం పండగ హడావిడి వల్ల వీడియో కరెక్ట్‌గా పోస్ట్ చేయడం అవ్వట్లేదు. తెలుసు కదండీ! నా హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయింది. దానివల్ల కొంచెం షూటింగ్, వెయిటింగ్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది. ఇంకేం తప్పుగా అనుకోకండి. హ్మ్. అందరికి ఇంకోసారి భోగి శుభాకాంక్షలండి. హ్యాపీ భోగి. అందరికి పండగ షాపింగ్ అయిపోయిందని అనుకుంటున్నాను నేను. బట్ ఈ సంవత్సరం నేను బయటికెళ్ళలేదండి. మా వారు, మా పిల్లలు కలిసి షాపింగ్‌కెళ్లారు. ఎందుకంటే నాకు కాలు కొంచెం బాలేదు కాబట్టి నేను ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకున్నానండి. బట్ మా పిల్లలు, మా వారు నాకు కొంచెం సండే ఆఫీస్‌లో వర్క్ ఉంది. నేను ఆఫీస్‌కి వెళ్ళాను. పిల్లలు, మా వారు షాపింగ్‌కి వెళ్లారండి. మేము యాక్చువల్ చెన్నైలో పెద్ద పెద్ద షాపులకెళ్ళి షాపింగ్ చేసే ఇది కాదండి. స్ట్రీట్ షాపింగ్ బాగా ఎంజాయ్ చేస్తాం మేము. మాకు పక్కనే పుష్పవాక్ అని ఒక ఏరియా ఉందండి. ఫుల్ షాపింగ్ అండి అక్కడ. డ్రెసెస్, జ్యువెల్లరీ ఏ టు జెడ్ ఏం కావాలో మనకి మన పర్సనల్ లైఫ్‌లో మనకి ఏమేమి అవసరం పడతాయి అన్నీ దొరుకుతాయండి. చాలా పెద్ద స్ట్రీట్ అనమాట. చాలా వెరైటీ ఉంటాయి. మనకి హైదరాబాద్‌లో బేగం బజార్, చార్మినార్ ఎలాగో ఈ చెన్నైకి మాకున్న ఏరియాకి పుష్పవాకు అంత ఇదండి. చాలా బావుంటది షాపింగ్ అంతా. బట్ ఈ సంవత్సరం నేను మిస్ అయిపోయానులెండి. మా వారు, మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. బాగా ఎంజాయ్ చేసి వాళ్ళకి ఏమేమి కావాలో వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే అంటే పాపకి ఆల్రెడీ డ్రెస్ ఇరుకండి హాఫ్ సారీ నేను స్టిచ్ చేశాను ఒకటుంది. బట్ పాపకి అంటే ట్రెండీగా ఇది వస్తుంది కదా! ట్రెండీగా వస్తున్నాయి కదా డ్రెస్సులు. అవి తీసుకొని పాప వెళ్ళింది. తర్వాత బాబు కూడా 2 డ్రెస్సులు తీసుకున్నాడండి. ఏమేమి తీసుకోవాలనేసి ఒక వీడియో షేర్ చేస్తానులెండి. ముందర పండగ హడావిడంతా అయిపోనివ్వండి. కొంచెం వర్క్ హెవీగా ఉండడం వల్ల వీడియో కరెక్ట్‌గా పోస్ట్ చేయడం అవ్వట్లేదు నా వల్ల. కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. తర్వాత ఫుల్‌గా షాపింగ్ అండి. పాప జ్యువెల్లరీ షాపింగ్ కూడా చేసుకుందండి. తర్వాత చూపిస్తానండి ఏమేం చేసిందనేసి. ఆహ్, ఇక్కడేంటంటే హోల్‌సేల్ ప్రైస్‌లో కూడా చాలా తక్కువ ధరలకే ఉంటాయండి బట్టలు. చుడిదార్స్ గాని మనం ఎవరైనా షాప్స్ పెట్టుకోవాలి, లేకపోతే మనం ఏదైనా ఆన్‌లైన్ బిజినెస్ చేయాలంటే ఇక్కడికెళ్ళి బండలు బండలుగా తెచ్చుకొని మన ఇంట్లో కూడా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. తక్కువ ప్రైజ్ ఇప్పుడు நம்ம షాప్‌లోకెళ్ళి ఒక రూ. 1000 ఒక డ్రెస్ కొంటామంటే, ఇక్కడ హోల్‌సేల్ ప్రైస్ కాబట్టి ఇక 600, 400, 500 అలాగే రేంజ్‌లో వస్తాయండి. మనకి చాలా తక్కువగొస్తాయి డ్రెస్సులు. ఇప్పుడు ఈ షాప్ అండి యాక్చువల్లీ మా పాప క్రిస్టియన్ స్కూల్‌లో చదువుతుంది కదండీ! అక్కడ పాపకి టోకెన్స్ ఇస్తారండి. వాళ్ళు క్రిస్టియన్ కాబట్టి, పాప యాక్చువల్లీ స్కాలర్‌షిప్ కాదండి. స్కూల్‌లో ఒక ఈవెంట్‌లా ప్లాన్ చేసి ఎగ్జామ్ రాయిస్తారనమాట. ఆ ఎగ్జామ్‌లు గాని పాస్ అయినట్టుగుంటే ఆహ్ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటది. అంటే పాది అమౌంట్ మనం కట్టుకొని +2 అంటే 12 తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తదండి. దాంట్లో పాప సెలెక్ట్ అయింది. ఇప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ పాప ఫ్రీ ఎడ్యుకేషనే పాది అమౌంటే కడుతున్నాం మేము స్కూల్‌కి ఫీజు. అలాగే పాపకు ఒక క్రిస్మస్‌కి ఒక టోకెన్ ఇస్తారండి. ఆ టోకెన్ తీసుకొని ఎళ్ళామంటే పాపకి ఏం కావాలో రూ. 1000 టోకెన్ ఇస్తారు. ఆ రూ. 1000 మనం ఏం కావాలో అది తగని మరి డ్రెస్సో, లేదా చెప్పలో మనకి ఏవి ఉపయోగపడితే అవి కొనుక్కోవచ్చు. ఆ షాప్ అండి ఇది. దీని పేరు మదర్సా. చాలా మంది తెలిసుండదు. చెన్నైలోనే తెలుసు. బట్ ఔటర్‌లోనే తెలియకపోవచ్చు. ఇది స్కూల్ తరపున టోకెన్ తీసుకెళ్లారండి. అంటే క్రిస్మస్‌కి తీసుకోవాలి. క్రిస్మస్‌కి వద్దనుకున్నోళ్ళు సంక్రాంతికి కూడా తీసుకోవచ్చు. నేను సంక్రాంతికి తీసుకోమని చెప్పాను పాపకి వెళ్లి. దానివల్ల నాకు మా వారు అంటే యాక్చువల్లీ నేను శారీస్ ఏమొద్దు నాకున్నాయన్నాను. బట్ మా వారు చీరలు చూస్తే చూస్తారండి. బట్ మా వారి సెలక్షన్ సూపర్‌గుంటదండి. అంటే సెలక్షన్ చేస్తానన్నమాట. ఇప్పుడు బ్లాక్ సారీ చూసారు కదా! ఆ బ్లాక్ సారీ బావుంది. బట్ గ్రీన్ కలర్ బార్డర్ ఉంది. బట్ నాకు అది నచ్చలేదండి. ఆయనకి కూడా అదే రీజన్‌తో వదిలేసారంటే ఇదేనండి అండర్‌స్టాండింగ్ అంటే. అదండి మొత్తం చీరలని మా పాపని బట్ నేను శారీ వద్దని చెప్పాను కాబట్టి అమ్మ వద్దని చెప్పినా బట్ మా వారు ఏం తీయలేదు నాకు సారీ. నాకు సారీ ఆల్రెడీ ఆన్‌లైన్ తీసుకున్నానండి. శారీస్ ఉన్నాయి నాకు. నేను శారీ కట్టేది చాలా తక్కువ. దానివల్ల శారీస్ తీసుకుంటాను ఆశకి గాని తక్కువ కడతానండి నేను. పాప షాపింగు, బాబు షాపింగు, మా వారికి ఫస్ట్ నేను ఉన్నాయండి. షాపింగ్ దీపావళికి ఎక్స్‌ట్రా డ్రెస్ తీసుకోను కాబట్టి అది పొంగల్‌కి యూజ్ చేసుకోవచ్చు. అంటే పెద్దవాళ్ళకి దండం పెడతా కదా! మా మామగారు చనిపోయారు. మా మామగారికి మూల బట్టలు పెడతాం కాబట్టి లుంగీ, టవల్, బనియన్, బాబుకు డ్రెస్సు, పాపకు డ్రెస్సు అన్నీ ఒకే షాప్‌లో తీసుకున్నట్టుగా అయింది. పండకంటే ఇది షాప్‌లో పాప టోకెన్ కాక ముందుగా ఎళ్ళింది. ఆ టోకెన్ పనయిపోయింటే పాపకు అంటే హాఫ్ సారీ ఏదైనా ఉందని చూడమని చెప్పాను కాబట్టి సెలెక్ట్ చేస్తున్నారు. బట్ రెడ్ కలర్ సారీ సూపర్‌గుందండి. ఆ రెడ్ కలర్ సారీ సూపర్‌గుంది గానీ బట్ అమౌంట్ ఎక్కువే 2000, 2500 చెప్పారు మా వారు. బట్ సారీస్
సూపర్‌గుంది. ఈసారి టైం చూస్తే ఒకసారి ఎళ్లి చూడాలండి. శారీ రెడ్ కలర్ శారీ బాగా నచ్చింది నాకు. బట్ శారీస్ ఉన్నాయి వద్దని చెప్పిన మా వారు కూడా ఆలోచించారంట. నాకు రెడ్ కలర్ శారీ తక్కువే ఉందని లేవు. బట్ ప్లెయిన్ రెడ్ నాకక్కడ లేవండి. రెడ్ కలర్ నాకు నచ్చింది. బట్ మా వారికి నచ్చింది గానీ వద్దులే నువ్వొచ్చిన తర్వాత చూసి తీసుకో అనేసి చెప్పి ఫోన్ చేసి అడిగితే, "వద్దు మీరొచ్చేయండి తర్వాత వెళ్దాం" అని చెప్పి నేను చెప్పాను. తర్వాత వచ్చేసారు వాళ్ళు. మే అందరి షాపింగ్ అయిపోయిందని అనుకుంటున్నానండి. ఇదే మా షాపింగ్ ఈరోజు ఇలాగయ్యింది. మీరందరూ పొంగల్ బాగా హ్యాపీగా చేసుకోవాలనుకుంటున్నాను. మీకు వచ్చే వీడియోలో చెప్తానులెండి మేము పొంగల్ యాక్చువల్లీ మాకు పొంగల్ సంక్రాంతి రోజు మేము పొంగల్ దండం పెట్టమండి. భోగి అంటే భోగి రోజు మా పెద్దోళ్ళకి మేము దండం పెట్టుకుంటాము. అంటే ఏం రీజన్ అంటే భోగి రోజు మాకు సంక్రాంతి రోజు మా ఇంట్లో ఏదో పెద్దవాళ్ళు ఏదో చిన్న విషయం జరిగిందటండి. ఆ విషయం వల్ల మాకు సంక్రాంతి రోజు దేవుడిని దండం పెట్టరు. దేవుడినంటే పెద్దవాళ్ళకి దండం పెట్టరు. భోగి అయితే సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ చేసుకుంటాం గదా! ఆ రోజు ఇంట్లో అన్నం, కూర, పొంగల్ అన్ని చేసి పెద్దోళ్ళకి బట్టలు చూపించి దండం పెట్టుకుంటారండి. మీలో ఎంతమంది పెద్దోళ్ళకి బట్టలు పెడతారో నాకు తెలీదండి. బట్ మా ఊరు మా అత్త, మామ ఎలా చేస్తారో అలా చెప్పారండి. నేను ఊరికెళ్ళకపోవచ్చు. బట్ నేనెక్కడుంటానో అక్కడ పెద్దోళ్ళకి దండం పెట్టుకుంటున్నాను. మా మామగారు చనిపోయి ఒక 8 ఇయర్స్, 9 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుండి చెన్నైలో ఉన్నాను. చెన్నైలో ఉండి నుండి మా పెద్దబ్బాయికి, మా వారికి నేనే దండం పెడతాను. అలాగే మా మా ఈరోజేంటంటే మా అత్త మా పెద్దత్త గారు చనిపోయారండి. ఆవిడకి కూడా పసుపు, కుంకుమ ఇచ్చి ఒకళ్ళకేమో పసుపు పోస్తాను నేను. పసుపు అంటే మనం పెరంటలకి పిలుస్తాం కదా! ముత్తైదువకి పిలిసి పసుపు, కుంకుమ పెట్టి, జాకెట్ పెట్టి పసుపు, కుంకుమ ఇస్తానండి. అది మా పెద్దయ్య గారి పేరులో ఇస్తాను. అదేనండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి. థాంక్ యూ ఆల్. అందరికి ఇంకోసారి హ్యాపీ భోగి.